నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ నగర ప్రజలను కుట్రలో భాగంగానే సుమారు 28,000 మందిని ఇళ్ల స్థలాల పేరుతో ఊరు దాటించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పరోక్ష నగర బహిష్కరణపై ధ్వజమెత్తిన జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ ముత్తా సాసిదర్. కాకినాడ రూరల్ నియోజకవర్గం గుప్పలంక శివారు మొండి వద్ద ఘనంగా చొల్లంగి అమావాస్య తీర్థం. పురాణ ప్రాశస్త్యం కలిగిన సముద్ర తీరాన పోటెత్తిన భక్తులు. ఆశా కార్యకర్తలపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్బంధ వైఖరిపై మండిపడ్డ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్. పోలీసులను ప్రయోగించి నిర్బంధాన్ని విధించడానికి నిరసనగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 9-10 తేదీలలో ప్రభుత్వ కార్యక్రమాలను బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించిన నగర కార్యదర్శి మద్దెల భారతీ ప్రియ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆశా కార్యకర్తలపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి నిర్బంధాన్ని విధించడానికి నిరసనగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 9-10 తేదీలలో ప్రభుత్వ కార్యక్రమాలను బాయ్కాట్ చేస్తున్నామని నగర కార్యదర్శి మద్దెల భారతీ ప్రియ ప్రకటించారు. కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి బాలాచెరువు సెంటర్ మీదుగా మసీదు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణ, రామారావుపేట పిహెచ్సి నాయకురాలు రెడ్డి సత్యవతి, కాకినాడ నగర కార్యదర్శి మద్దెల భారతీ ప్రియ మాట్లాడుతూ, విజయవాడ కార్యక్రమానికి ఒకరోజు ముందే ఉదయం 7 గంటల నుండి సచివాలయ మహిళా పోలీసుల ద్వారా ఆశా కార్యకర్తల ఇళ్లకు వెళ్లి పిల్లల ముందు, భర్తల ముందు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించి అర్ధరాత్రి 11 గంటల వరకు పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 26,000 చెల్లించాలని, శాంతియుత ఆందోళనకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుమతించడం లేదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ మహిళలని కూడా చూడకుండా పురుష పోలీసుల ద్వారా నిర్బంధాన్ని ప్రయోగించి జగన్మోహన్ రెడ్డి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నాడని విమర్శించారు. మహిళా సాధికారత అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కరోనా సమయంలో రాష్ట్ర ప్రజానికానికి ప్రాణాలకు తెగించి సేవలు చేసినందుకు జగన్ ప్రభుత్వం పోలీసులతో చేసిన సత్కారానికి రాబోయే ఎన్నికల్లో రుణం తీర్చుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, నిర్మల, సత్యవేణి, నాగలక్ష్మి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. నేను 8వ తారీఖున విజయవాడ పిలుపు మేరకు ఆశా వర్కర్లు, ఏపీ ఆశా వర్కర్లు అందరినీ వెళ్తుండగా కొంతమంది పోలీసులు వారు రైల్వే స్టేషన్లోనే, అలాగే కంపార్ట్మెంట్లో కూడా వెక్కి, అలాగే కళ్యాణ మండపానికి, అలాగే కోరంగి అడవుల్లోకి తీసుకెళ్ళిపోవడం జరిగింది. కొంతమంది హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మా నాయకులు కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే మా విన్నపాలు చెప్పుకోవడానికి ప్రభుత్వం దగ్గరికి మేము వెళ్తున్నప్పటికీ ఎందుకు ఈ ప్రభుత్వం మా విన్నపాలను, మా బాధలు చెప్పుకోవడానికి ఆటంకపరుస్తుందో అదైతే మాకు తెలియడం లేదు. దయచేసి మా విన్నపాలు ఆలకించమని, ఇవాళ రేపు కూడా ఈ పోరాటాన్ని మేము ఆపకుండా ఇక్కడే జరుగుతామని మేము మా ఉద్యోగాలు బాయ్కాట్ చేసి మేము ప్రతిదీ కూడా మా విన్నపాలు తెలియపరుస్తాం. మా శాలరీ నిమిత్తము, అలాగే మా పని ఒత్తిడి నిమిత్తమే చెప్పుకోవడానికి వెళ్తుంటే ఇచ్చిన మాట నెరవేర్చుకోవడానికి ఈ ప్రభుత్వం ఎందుకు వెనకాడుతుందని మేము ఈ మొండి వైఖరిని మేము అరికడుతున్నాము. 10 మా డిమాండ్లు చెప్పుకోవడానికి మా పనుల్ని బాయ్కాట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. మేము కాకినాడ అర్బన్ ఆశా యూనియన్ ఏపీ హెల్త్ ఆశా వర్కర్లము. మేము నిన్న ఇంతకు ముందే మా సిఐటి వాళ్ళు ప్రభుత్వానికి మేము ధర్నాకి వెళ్తున్నామనేసి వినతి పత్రాలు ఇచ్చాము. అలాగే ఆఫీసుల్లో కూడా ఇచ్చాము, అలాగే మా పిహెచ్సిల్లో కూడా ఇచ్చాము, యూపీహెచ్సిల్లో కూడా ఇచ్చాము. కానీ నిన్న మేము బయలుదేరుతుండగా ఏం చేసిందంటే ప్రభుత్వం ఎక్కడ పెడితే అక్కడ ఆశాలని అరెస్టులు చేశారు. ఎంత దారుణంగా అరెస్టులు చేశారంటే చాలా దారుణంగా అరెస్టులు చేశారు. మొత్తం లాగి పడేశారు. ఎవరు కూడా ఒంటి మీద బట్ట ఉన్నదని కూడా చూడలేదు. అదేనా లేడీస్ కానిస్టేబుల్ కొంతమంది లాగినా పర్వాలేదు, పూర్తి ఏకంగా మగవాళ్ళే, మగ పోలీసులే వచ్చేసి ఒంటి మీద బట్టలు కూడా కానుకుండా మొత్తం బట్టలు లాగేశారు. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. నాకు ఎలా కవికి దెబ్బలు తెలిసాయి, మక్కీకి మొత్తం దెబ్బ తెలిసింది. మొత్తం పోర్ట్ స్టేషన్లో లాగేశారు. సిఐ సార్ వచ్చారు, ఆయన దగ్గరుండి లాగిపించేశారు. మాకు ఏవైతే ఎలిజిబుల్ అవుతున్నావో అవే అడుగుతున్నావు. అంతకు మించి మేము అడగట్లేదు కదా, అంతకు మించి మేము అడగట్లేదు. మాకు కావాలి
అంతవరకే, అంత దారుణంగా హింసించారు. మాకు కనీస వేతనం ఇవ్వకపోతే ఎలా బతుకుతాం పిల్లలతోనే? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు, ఆశా వర్కర్లు అందరూ కూడా పేదవాళ్ళ నుంచే వచ్చారు. అందరూ పేదవాళ్ళు. మాకు 10,000 చాలట్లేదు. రిటైర్డ్ బెనిఫిట్స్ కావాలి, మాకు మెటర్నల్ లీవులు కావాలి, అలాగే మాకు హెల్త్లు బాగోకపోతే లీవులు పెట్టుకోవడానికి కావాలి, మాకు డైలీ వేజ్ లీవ్లు కావాలి, అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ కావాలి. మేము రిటైర్మెంట్ అయ్యాక గవర్నమెంట్ పెన్షన్ కూడా మాకు కావాలి. నెల 8వ తేదీన ఆశా వర్కర్ల సమస్యల మీద చలో విజయవాడ కార్యక్రమం పిలిపించిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరించింది. ఎక్కడికక్కడ ఆశా వర్కర్లని విజయవాడ రానివ్వకుండా అరెస్టులు చేసే పని, నిర్బంధించే పని, గృహ నిర్బంధాలు చేసే పని రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ, అరెస్టులను వ్యతిరేకిస్తూ, ఖండిస్తూ ఈరోజు అన్ని ఎంఆర్ ఆఫీస్ కార్యాలయాల దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టాం. దాంట్లో భాగంగానే కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా ఆశా వర్కర్ల సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. 24 గంటలు కూడా ఆన్లైన్ వర్క్ చేయిస్తున్నారు. వీళ్ళు ఆశా వర్కర్లు అనే వాళ్ళని 24 అవర్స్ ఆన్ డ్యూటీ అని చెప్తున్నారు. ఎప్పుడు కాల్ వస్తే అప్పుడు డ్యూటీలోకి వెళ్ళాలనేసి చెప్తున్నారు. మరి ఎప్పుడు కాల్ వస్తే అప్పుడు డ్యూటీకి వెళ్ళేవాటి ఆశా వర్కర్కి సెలవులు ఉన్నాయా లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. సెలవులు అడిగితే అధికారులు సెలవు ఇవ్వరు. మరి సెలవులు లేకుండా వీళ్ళు ఏ విధంగా డ్యూటీలు చేస్తారు, ఆన్లైన్ వర్క్లు ఏ విధంగా చేస్తారు, కనీస వేతనం కూడా వీళ్ళకి ఇవ్వడం లేదు. కనీసం వీళ్ళు రిటైర్మెంట్ అవుతే రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా లేదు. వీళ్ళు చనిపోతే వీళ్ళకి ప్రమాద బీమా సౌకర్యం కూడా లేదు. ఈ సౌకర్యాలన్నీ కూడా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణమే డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్యాక్రాంతమవుతున్న రజక వృత్తిదారుల ఆస్తులకు రక్షణ కల్పించాలని, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో రజకులకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోనేటి రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు సంఘం 6వ జిల్లా మహాసభలు కాకినాడలోని సుందరయ్య భవనంలో శుక్రవారం సంఘం జిల్లా అధ్యక్షుడు కోనేటి రాజు అధ్యక్షతన జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజకుల సమస్యలు పేరుకుపోయాయని, తమకు అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనతగా వ్యవహరిస్తోందన్నారు. కుటుంబ పోషణ, ఉపాధి నిమిత్తం వేరే ప్రాంతాలకు వలసపోతున్నారని, వాటిని అరికట్టాలని సూచించారు. తమ హక్కుల కోసం, జీవోలు అమలు కోసం ఉద్యమం చేయాలని కోనేటి రాజు సంఘం రాష్ట్ర కార్యదర్శి మున్నూరు భాస్కరయ్య పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రజకులపై అనేక దురాగతాలు, రజక మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. వాటిని కాపాడవలసిన ప్రభుత్వ యంత్రాంగం మిన్నకుండిపోతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రజకుల అభివృద్ధికి గతంలో ఫెడరేషన్ ఏర్పాటు చేసిందని, దాన్ని ఇప్పుడు కార్పొరేషన్ గా మార్చినా ఏ ఒక్కరికి రుణాలు అందించకపోగా ఉపాధి చూపించలేదని అన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్, డైరెక్టర్లను నియమించినా వారు రుణాలు ఇప్పించిన దాఖలాలు లేకపోగా ఉత్సవ విగ్రహాలుగా మారారని అన్నారు. దేవాదాయ, ఆసుపత్రి, జిల్లా ప్రభుత్వ కార్యాలయాల్లో అనేక దోబీ పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని ఏమాత్రం భర్తీ చేయడానికి ప్రభుత్వం శ్రద్ధ వహించలేదన్నారు. ఏ నాయకులతో సంబంధం లేకుండా ప్రభుత్వాలకు అతీతంగా రజక హక్కుల నిమిత్తం ఉద్యమించాలని భాస్కరయ్య సూచించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు మడకారాజు, రజక నాయకులు కాకినాడ రామారావు, కె నాగేశ్వరరావు, కె మాణిక్, ఏవిడి మెంటారావు, ఎం ఈశ్వరరావు, గొల్తి సత్యనారాయణ, పోలేపల్లి నారాయణ, రాజు, చంటి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కోనేటి రాజు ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు మరి రజక వృత్తిదారుల 6వ మహాసభ కాకినాడ సుందరయ్య భవనంలో జరుపుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా మా రజకుల సమస్యలు ఏంటంటే, అనేక మంది ఈవేళ చదువుల్లో బాగా వెనకబడి చదువులకి మరి ప్రభుత్వం ఏమాత్రం కూడా పూనుకోకుండా మమ్మల్ని అందరినీ కూడా ఏదో 10th క్లాస్తో, ఇంటర్మీడియట్తోనూ ఆపేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మా పీజీ నుంచి కేజీ వరకు కూడా, మరి కేజీ నుంచి పీజీ వరకు కూడా మేము చదువులు ఉచితంగా చెప్పించాలనే ఉద్దేశంతో మేము అనేక సార్లు ప్రభుత్వానికి డిమాండ్ చేసాం. అదే కాకుండా మరి ఈవేళ అనేక మంది వలసపోతూ ఉన్నారు. ఆ వలస కార్మికులకు కూడా ఎక్కడా కూడా నీకు అపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, నీకు సంక్షేమ పథకం లేదు, అందుకని నీకు ఇవ్వడం లేదు, ఇవ్వమని తెగ చెప్పి ఇవాళ అనేక మంది 100ల కొద్ది మరి అపార్ట్మెంట్లు ఉంటే 100ల కొద్ది వాళ్ళంతా ఇల్లు పడ్డారు. అందుకని ఏంటంటే ఈ సమస్యలన్నీ కూడా మరి మా పేరుకుపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ రజక వృత్తిదారులందరినీ కూడా మరి గత వైభవం కావాలంటే ఖచ్చితంగా మా అందరికీ కూడా మరి చెరువులకి పర్మనెంట్ పట్టాలు ఇవ్వాలి, అలాగే డోబీ పోస్టులు భర్తీ చేయాలి,
అలాగే ఇప్పుడు సంక్షేమ హాస్టల్లో మరి చాలామంది మరి చదువుకోవడానికి వెనకబడి ఉన్నారు. ఆ హాస్టల్లో కూడా అవకాశాలు కల్పించి మా రజకూతుని ఇక్కడ కాపాడాలంటే ఇవన్నీ కూడా మాకు ప్రోత్సహించి ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రజకూతుల సంఘం మేము కోరుకుంటాం. నా పేరు మున్నూరు భాస్కరయ్య, ఆంధ్రప్రదేశ్ రజకౌతుదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు కాకినాడలో మా జిల్లా 6వ జిల్లా మహాసభలు జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం రజకుల పట్ల కక్ష కట్టినట్టుగా రజకులకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితిగా ఉంది. 5 సంవత్సరాలు పూర్తిగా వచ్చి మళ్ళా ఎన్నికల్లోకి వస్తున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మాకున్నటువంటి అనేక జిల్లాల్లో చెరువులు, వృత్తిపైన ఆధారపడేటువంటి చెరువులు, గుంటలు, స్థలాల్ని లాగేసుకుంటూ వేరే కట్టడాలకు ఉపయోగపడుతుంది. ఇది దుర్మార్గమైన విషయం. ఈ విషయాన్ని మేము మంత్రి గారి దృష్టికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆల్రెడీ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయాము. అనేక ఆందోళన చేసాము. అయినా కూడా ఆ ప్రక్రియ మానడం లేదు అధికారులు కానీ ప్రభుత్వం కానీ. ఇది అన్యాయం అని మేము ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. ఒకటి. రెండోది, ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో అనేక దగ్గర అనేక ప్రాంతాల్లో మా రజకుల పట్ల దాడులు, మహిళల పట్ల అత్యాచారాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీధి తిరిగినప్పుడు అర్జీలు ఇస్తే అన్న వచ్చేది మనమే, అక్క వచ్చేది మనమే, వస్తే అన్నీ చేస్తామని చెప్పాడు. కనీసం ఒక అట్రాసిటీ చట్టం, రజకులకు ఒక సామాజిక రక్షణ చట్టాన్ని చేతగానటువంటి ప్రభుత్వంగా, చేతగాని ముఖ్యమంత్రిగా ఈ ముఖ్యమంత్రి మిగిలిపోయాడు. ఇది అన్యాయం. రజకూతుదారుల సంఘంగా మేము ఖండిస్తున్నాము. కోఆపరేటివ్ సొసైటీలు 12 రకాల పొలాలకు సంబంధించి, గుర్తుదారులకు సంబంధించి ఉన్నటువంటి ఫెడరేషన్లు రద్దు చేశారు. ఆ ఫెడరేషన్ల ద్వారా ఎంతో కొంత ఉపాధికి ఉపాసం 50% సబ్సిడీతో రుణాలు ఇస్తున్నటువంటి అవకాశం ఉండింది స్కిల్ డెవలప్మెంట్ ద్వారా. అది రద్దు చేశారు. 56 కార్పొరేషన్లు పెట్టారు. అందులో మా కార్పొరేషన్ పెట్టారు. ఒక చైర్మన్, 12 మంది డైరెక్టర్లు పెట్టారు. ఎవరి కోసం పెట్టారు? మీ మీటింగులు చెప్పడానికి, అబద్ధాలు చెప్పడానికి, రజకులు కోడేసి జగన్మోహన్ రెడ్డిని పొగడ్డానికి పెట్టారా? మాకేమన్నా సంక్షేమానికి సంబంధించినటువంటిది, మా పిల్లలకు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అభివృద్ధి చెందేదానికి ఒక పరిశ్రమకి ఇచ్చారా? ₹1 ఇచ్చారా? లేదు. మీరేమైనా ఆ కార్పొరేషన్ ద్వారా మా వృత్తికి సంబంధించిన మోడర్న్ దోబీగారులు కట్టించారా? మోడరేకన్నా ఏమైనా వృత్తిలో వచ్చినటువంటి మిషనరీ ఇచ్చారా? మాకెవరికైనా ₹1 ఇచ్చారా? దేనికి కార్పొరేషన్ పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. కాకినాడ నగర ప్రజల పట్ల కుట్రలో భాగంగానే వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సుమారు 28,000 మందిని పరోక్షంగా నగర బహిష్కరణ చేసి ఇళ్ల స్థలాల పేరుతో ఊరు దాటించారని కాకినాడ సిటీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ ఆరోపించారు. శుక్రవారం కాకినాడ మెయిన్ రోడ్ సూపర్ బజార్ వద్ద జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి శివ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ కాకినాడ నగరంలో పన్నుల పేరుతో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ద్వారంపూడి పరోక్ష పద్ధతిలో దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార వాణిజ్యపర సంస్థలకు ఇష్టారీతిన పన్నులు పెంచడమే కాకుండా ప్రతి సంవత్సరం ఆస్తిపై పన్ను శాతాన్ని 15% పెంచడం దారుణమన్నారు. అలాగే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీలోపు పన్నులు చెల్లింపు చేయకపోతే దానికి 2% పన్నుపై వడ్డీ వసూలు చేయడం రాష్ట్రంలో కాకినాడ నగరంలో మాత్రమే చూస్తున్నామని ఆరోపించారు. ప్రజలకు, వ్యాపారస్తులకు ఇబ్బంది కలిగించే పాలన, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు మేము సిద్ధమే అని అన్నారు. అనంతరం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి శివ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు ఆస్తి పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇంటి పన్నుల వసూలు భరించలేక ప్రజలు అవస్థలు పడుతున్నారని, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇదే విధంగా ప్రజలను దోపిడీకి గురి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగడాలు, అకృత్యాలు ప్రజలకు తెలిసే విధంగా జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపి జనసేన పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగరోపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, ఆకుల శ్రీనివాస్, చోడిశెట్టి శ్రీమన్నారాయణ, అట్ల సత్యనారాయణ, చీకట్ల శ్రీనివాస్, మిరియాల హైమవతి తదితరులు పాల్గొన్నారు. Hello,
మేము సిద్ధం అన్న కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని చెప్పేసి విజయ సంకారం ఇస్తున్నాడు. దేనికోసం సిద్ధంగా ఉన్నాడు ఆయన? ప్రజలను ఇబ్బంది పెట్టడానికి. కాకినాడ ప్రజలు ఎంత ఇబ్బంది పెట్టారో చెప్పడానికి ప్రజలకు వస్తున్నాం. 28,000 మందిని కాకినాడ నుంచి బహిష్కరించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అయితే ఆస్తి పన్నులు పెంచి కాకినాడలో నివాస యోగ్యం లేకుండా చేశారు. పూర్వం సంవత్సరానికి ఇంత పెంచేవారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఆస్తి విలువతో ఆస్తి పన్ను మదుపు చేసి ఎంతంత పెంచారు. వచ్చే 5 సంవత్సరాల నాటికి మనం 3 రెట్లు పెరిగేలా చేశారు. సంవత్సరానికి 15% మన ఆస్తి పన్ను పెంచుతున్నారు. మళ్ళా ఆస్తి విలువ పెరిగినప్పుడల్లా పెంచుకుంటూ పోతున్నారు. దీని ద్వారా కాకినాడలో ఉంటున్న వాళ్ళందరూ కూడా ఉన్న వాళ్ళందరూ కూడా పన్ను ఎంత కట్టబోతున్నారు. అలాగే వ్యాపార సంస్థలు కాకినాడలో వాళ్ళంతా పన్ను కట్టబోతున్నారు. ఈ విషయాన్ని తెలియచేయడానికి వచ్చాం. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి నువ్వు పెంచిన పన్నులు ఈ ఊళ్ళో ఎవరు కట్టే పొజిషన్లో లేరు. నిన్ను తోమడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకినాడ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ద్వారంపూడి చంద్రశేఖర్ని దింపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది విషయం చెప్పడానికి మేము అందరినీ కలుపుకుని వెళ్తున్నాం. ఈయన కూడా ఒక వ్యాపార సంస్థలు పనిచేస్తున్న మనిషి. ఈయన కూడా భయపడతారు. ఈ పన్నులు కట్టలేక వ్యాపార సంస్థలు మూసేస్తే అలాంటి బతుకు ఏమవుతుందని చెప్పి నివాస యోగ్యం కానీ కాకినాడని బతకలేని విధంగా మారుస్తున్నందుకు జగన్మోహన్ దింపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మధ్యతరగతి ప్రజలు ఎంతమంది ఎన్ని బాధలు పడుతున్నారో, అలాగే వాళ్ళ నిత్యావసర వస్తువులు, ఇంటి పన్నులు, ఆస్తి పన్నులు, రిజిస్ట్రేషన్ పన్నులు, ఇలాగా ప్రతి విషయంలో కూడా పన్నులు వేసి ఇబ్బంది పెడుతున్న జగన్మోహన్ రెడ్డి యొక్క ఆగడాలని, అకృత్యాలని ప్రజలకు తెలియజేయాలని చెప్పి కాకినాడ నగరంలో ఈ కార్యక్రమాన్ని సిటీ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ గారి ఆదేశాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సినిమా రోడ్లో గల షాపులందరినీ కలిసి వారికి ఎంతవరకు వ్యాపార పన్ను, అలాగే ఎంతవరకు ఈ పన్నులు పెరిగాయి అన్న విషయం మీద వారికి అవగాహన కల్పించే కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి సమస్య మీద కూడా కాకినాడ సిటీలో శశిధర్ గారి ఆధ్వర్యంలో ప్రోగ్రాం చేస్తున్నాం. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని తరిమి జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి లక్ష్యంగా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రజలకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు అవగాహన కల్పించడం, జగన్మోహన్ రెడ్డిని తరివేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం. జై జనసేన. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం బొప్పలంక శివారు మొండి వద్ద సముద్ర తీరాన పురాణ ప్రాశస్త్య కలిగిన చొల్లంగి అమావాస్య తీర్థం ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి సాగర సంగమ క్షేత్రంలో పుణ్య స్నానాలు ఆచరించారు. మాఘమాసం ప్రారంభానికి ముందు అమావాస్య రోజున సముద్ర స్నానం చేస్తే మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయాలు సాగర తీరం కిటకిటలాడాయి. చొల్లంగిలోని రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామిని, మొండిలోని బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామి వార్లను భక్తులు దర్శించుకున్నారు. అనంతరం భైరవ స్వామి, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి వార్లను భక్తులు దర్శించుకున్నారు. కరప పరిసర మండలాల నుంచి వీరభద్రుని గద్దెల నుంచి ప్రభలను, గరగలను తలపై పెట్టుకుని వచ్చి స్నానాలు చేశారు. పలు గ్రామాల నుంచి అప్పన్న ఎద్దులను కోల సంబరం పాటలతో ఊరేగుతూ వచ్చి సముద్ర స్నానం చేయించి సోమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎన్ చార్టిస్ వేద పాఠశాల ప్రిన్సిపల్ ఎన్టీవీ వేదాంతి మాట్లాడుతూ చొల్లంగి అమావాస్య తీర్థం యొక్క విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, ఆలయ ట్రస్ట్ సభ్యులు, ఆలయ పురోహితులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నమామి వేదమాతరం బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామినే నమో నమః. ఈవేళ చొల్లంగి అమావాస్య అనేటటువంటి పండుగ పర్వదినం జరుగుతుంది. ఈ యొక్క చొల్లంగి తీర్థం యొక్క విశిష్టత ఏమిటి అంటే, వశిష్ఠాది మహర్షులందరూ కూడా గంగా నదీ తీరము నుండి ఒక పాజ 7 పాజలుగా విభజన చేసి ఒక పాజని చొల్లంగి, అలాగే మొండి తీర్థ, అలాగే బ్రహ్మసమేధ్యం మీదుగా రామేశ్వరం మీదుగా ఈ యొక్క అంతర్వేదిలో కలవడం జరుగుతుంది ఈ పాయ. అలాగే ఈ వేళ రోజున భక్తులందరూ కూడా ఇక్కడ ఈ నదీ ఒడ్డున స్నానమాచరించి ఈ యొక్క సంగమేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నట్లయితే చేసినటువంటి పాపాలన్నీ కూడా పోయి ఏదైతే కోరుకుంటారో ఆ కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్పేసిన భక్తుల నమ్మకం. అలాగే భక్తులు ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి ఇక్కడ స్నానమాచరించి ఆ యొక్క స్వామివారి దర్శనం చేసుకుంటూ
జన్మని చరితార్థం చేసుకుంటున్నారని చెప్పేసి ఈ విధంగా ఈ సమయంలో తమకి మనవి చేస్తుంది. దేశంలో 75 లక్షలకు పైగా ఉన్న ఈపీఎస్ పెన్షనర్ల సమస్యల పరిష్కారం చేయని బీజేపీ ప్రభుత్వాన్ని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గద్దె దింపేలా ప్రయత్నం చేయాలని ఏపీ ఆర్పీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజ్ పిలుపునిచ్చారు. శుక్రవారం కాకినాడ ఈపీఎఫ్ కార్యాలయం ఎదురుగా బోట్ క్లబ్ వద్ద 5వ రోజు రిలే నిరాహార దీక్షల ముగింపు సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజ్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఏపీఎస్ పెన్షనర్ల సమస్యలు ఏ ఒక్కటి పరిష్కారం చేయలేదని, ఆర్థికలేమి పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని, కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేలా ఈపీఎస్ పెన్షనర్లందరూ ఐక్యంగా కృషి చేయాలని తెలియజేశారు. ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు బి రామారావు దీక్షామాలలు వేసి నిరాహార దీక్షలు ప్రారంభించారు. కార్మికులు తమ వేతనాల నుండి చెల్లించిన కేంద్ర ప్రభుత్వం వద్ద 70 లక్షల కోట్లు నిల్వ ఉన్నాయి. అదేవిధంగా కార్మికులు ఈపీఎఫ్ఓకు చెల్లించిన కంట్రిబ్యూషన్ తిరిగి పొందని సొమ్ము 40,000 కోట్ల రూపాయలు అనామతు ఖాతాలో ఉన్నాయి. వాటిని అర్హులైన వారికి వెంటనే పంపిణీ చేయాలని, లేదంటే ఆ మొత్తాలు ఈపీఎఫ్ పెన్షనర్లకు సంక్షేమానికి ఖర్చు పెట్టాలని డిమాండ్ చేశారు. ఏపీ ఆర్పీఏ నిర్వహిస్తున్న పోరాట కార్యక్రమాలకు ఆర్థికంగా చేయూతనిస్తామని, సంఘీభావం తెలియజేస్తున్నామని తెలియజేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మిట్ట రామారావు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం సందేశం అందించారు. అనంతరం ప్రదర్శనగా వెళ్లి ఈపీఎఫ్ఓ కార్యాలయంలో విజ్ఞాపన పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కె రమణమూర్తి, రాష్ట్ర కోశాధికారి సిహెచ్ సత్యనారాయణరాజు, జిల్లా కార్యదర్శి యుఎస్ఎన్ రెడ్డి, బుర్ర సత్యనారాయణ, కేఆర్కే పరమహంస తదితరులు పాల్గొన్నారు. 9,000 ప్లస్ డిఆర్ఓ వచ్చే వరకు, 9,000 ప్లస్ డిఆర్ఓ మంజూరు చేసే వరకు వదలాలి. పెన్షనర్ల ఐక్యత, పెన్షనర్ల ఐక్యత. ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షన్స్ అసోసియేషన్ కాకినాడ జిల్లా శాఖ ఈపీఎఫ్ కార్యాలయం ఎదురుగా ఉన్న బోట్ క్లబ్ వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ నిరాహార దీక్ష యొక్క ప్రాధాన్యతాంశం మినిమం పెన్షన్ 9,000 మంజూరు చేయాలని, కేంద్ర ప్రభుత్వం 2013లో ఇచ్చిన హామీని అమలు చేయాలని, అలాగే రెండవది హయ్యర్ పెన్షన్కే హయ్యర్ ఆప్షన్ అమలు చేయాలని, ఈపీఎఫ్ పెన్షనర్లందరికీ మెడికల్ సదుపాయం కల్పించాలని, అట్లాగే సీనియర్ సిటిజన్లందరికీ రైల్వే ప్రయాణాల్లో రాయితీలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల యొక్క కెరియర్స్ అన్నిటినీ వాడేస్తుంది. వాటన్నిటినీ 18,000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని, ప్రతి నెల 1వ తేదీన పెన్షనర్లకు, ఉద్యోగులకు, టీచర్లకి వేతనాలు, పెన్షన్లు చెల్లించాలని, అలాగే ఉద్యోగులకి రావాల్సిన పీఆర్సీని వెంటనే నియమించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మన బోట్ క్లబ్ దగ్గర ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ వారు చేపట్టిన కార్యక్రమానికి ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. గవర్నమెంట్ శాఖల నుండి రిటైర్ అయిన పెన్షనర్స్కి ఆన్ టైం పెన్షన్ ఇవ్వాలి. లాస్ట్ వర్కింగ్ డే వాళ్ళకున్న పెండింగ్ బకాయిలన్నీ వాళ్ళకి చెల్లించాలి. డిఏ బకాయిలు, తర్వాత అసంఘటిత రంగం నుండి రిటైర్ అయిన వాళ్ళందరికీ ఈపీఎఫ్ఓ వాళ్ళకి ఇప్పుడు ఎలిజిబిలిటీ అందో దాంతో కలిపి సామాజిక పెన్షన్ మిగతా వాళ్ళకి 3,000 అలా ఇస్తున్నారు. ఇది అది కలిపి కనీసం 3,500 నుండి 4,000 రూపాయలు గవర్నమెంట్ పెన్షన్ ఇవ్వాలి. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ ఉత్తరాంధ్ర రాష్ట్రం వచ్చాక అన్ని ప్రభుత్వ ఉద్యోగాలని నింపి ప్రభుత్వ ఉద్యోగులకి మేము మా ప్రభుత్వ ఉద్యోగులు చక్కగా చూసుకుంటాం, వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ కూడా ఆన్ టైం ఇస్తామని హామీ ఇస్తున్నాం. పెన్షనర్ కూడా లాస్ట్ వర్కింగ్ డే పెన్షన్ పడేటట్లు, అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళందరికీ 75 ఏళ్ల వరకు ఇతోధికంగా వాళ్ళు ఎక్కడ పనిచేస్తే అక్కడ 3 గంటల నుండి 6 గంటల వరకు పనిచ్చి వాళ్ళకి హ్యాపీగా ఉండేటట్టు సంక్షేమం క్రియేట్ చేస్తామని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు మెట్ట రామారావు, ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. నేను కూడా ఒక పెన్షనర్. సెంట్రల్ గవర్నమెంట్ ఐఆర్ఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చాను. జై హింద్, జై ఉత్తరాంధ్ర. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ నగర ప్రజలను కుట్రలో భాగంగానే సుమారు 28,000 మందిని ఇళ్ల స్థలాల పేరుతో ఊరు దాటించారు.
కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పరోక్ష నగర బహిష్కరణపై ధ్వజమెత్తిన జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ ముత్తా సాసిదర్. కాకినాడ రూరల్ నియోజకవర్గం గుప్పలంక శివారు మొండి వద్ద ఘనంగా చొల్లంగి అమావాస్య తీర్థం. పురాణ ప్రాశస్త్యం కలిగిన సముద్ర తీరాన పోటెత్తిన భక్తులు. ఆశా కార్యకర్తలపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్బంధ వైఖరిపై మండిపడ్డ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్. పోలీసులను ప్రయోగించి నిర్బంధాన్ని విధించడానికి నిరసనగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 9-10 తేదీలలో ప్రభుత్వ కార్యక్రమాలను బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించిన నగర కార్యదర్శి మద్దెల భారతీ ప్రియ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.